చిన్నలు పెద్దలనే తేడా లేకుండా ఇప్పట్లో ప్రతి ఒక్కరిలోనూ షుగరు, డయాబెటీసు, కొలెస్ట్రాలు, అలాగే ఓవర్ వెయిటు, కాల్షియం లోపము, రక్తహీనత ఇలా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి అమ్మాయిల విషయానికి వస్తేనేమో ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడి, పీసీఓఎస్, అలాగే ఓవర్ వెయిటు ఇలా చాలా రకాలుగా ఫేస్ చేస్తూ ఉన్నారు. అలాగే రక్తహీనతతో కూడా బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్కి మెయిన్ వచ్చేసి ఫుడ్డేనండి. మనం ఫుడ్ అనేది కరెక్ట్గా తీసుకోకపోవడం వల్లనే ఇలాగొస్తున్నాయి. అదే మనము డైట్లో ఈ విధంగా మిల్లెట్స్ని యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు రాగులతో మనము బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రాగులతో ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నారంటే వారానికి సరిపడా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటితో మనకి నచ్చినట్టు 3 కప్పుల రాగులకి 1 కప్పు బియ్యము, 1.5 కప్పు మినపగుళ్ళు, 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని కడిగి 8-9 గంటల సేపు నానబెట్టుకోండి. మనకి చక్కగా నానిపోతాయి 8-9 గంటలకి. వీటిని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ బాగా వీలైనంత పిండి అనేది బాగా ప్లఫీగా వచ్చేలాగా చూసుకోవాలి. చాలా రకాలుగా మిల్లెట్స్ అయితే ఉన్నాయండి. రాగులు ఒకటే కాదు, రాగులు, జొన్నలు, సామలు, కొర్రలు, ఊదులు, అండు కొర్రలు ఈ విధంగా చాలా రకాలుగా ఉన్నాయి. వీలైనంత వరకు వారంలో 2-3 సార్లన్నా ఈ మిల్లెట్స్తో ప్రిపేర్ చేసిన రెసిపీస్ తినడానికి ట్రై చేయండి. పిండిని ఈ విధంగా పులియ పెట్టుకున్నామంటే మనకి ఈ విధంగా బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది రాగులతో. దీంతో చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీస్ అయితే. ఇడ్లీలు, పొంగనాలు, దోశలు, ఉత్తప్పము, ఇలాగా బోండాలు నచ్చినట్టు ఏవైనా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీలు వేసేసుకోవచ్చు. లేదంటే అందులోనే మనకి నచ్చిన వెజిటేబుల్స్ని కట్ చేసి వేసేసుకొని దాంతోనే పొంగనాలు కానీ లేదంటే ఉత్తప్పంలాగా కానీ దోశలాగా కానీ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇడ్లీలు చేసుకుందాం చూసేయండి. ఇడ్లీ బ్యాటర్ని ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ప్రీహీట్కి పెట్టుకున్న ఈ ఇడ్లీ స్టాండ్లోకి ప్లేట్లను సెట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసుకున్నారంటే మనకి ఇడ్లీలు అయితే చక్కగా స్టీమ్ అవుతాయి. మనం వీటికి సోడా కూడా వేయాల్సిన అవసరం లేదండి. రాగుల్లో ఫైబర్ కానీ, కాల్షియం కానీ, ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ, మెగ్నీషియం కానీ బాగా ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల మనకి కాల్షియం లోపం రాకుండా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. మరి నచ్చినట్లయితే ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళొక వీడియోతో మీ ముందుకు వస్తాను.